మ్మ్. ఒక్కసారి ఆలోచించండి. మనం ప్రాణంగా చూసుకునే ఎంతో నమ్మకంగా పనిచేసే వస్తువులను కేవలం ఇతరులు చూసి నవ్వారని లేదా అవి పాతపడిపోయాయని మనం చెత్తబుట్టలు ఎందుకు పారేస్తుంటాం? అవును, అదొక చాలా ఆసక్తికరమైన ప్రశ్న. మనం తరచుగా చేసే పనే ఇది. కదా. అంటే మనిషి మెదడు ఎప్పుడూ ఆ ఉపయోగం కంటే కూడా ఆకర్షణకు ఎందుకంత త్వరగా బానిసవుతుంది? మ్మ్, దీని వెనుక ఉన్న సైకాలజీ చాలా సంక్లిష్టమైనది. మనం పైకి చూసేంత ఈజీ కాదిది. ఎగ్జాక్ట్లీ. అందుకే ఈనాటి మన లోతైన విశ్లేషణలో, అంటే ఈ డీప్ డైవ్లో, ద పెన్సిల్స్ సైలెంట్ వర్త్ అనే మూలం నుండి తీసుకోబడిన ఒక చిన్న కథను పరిశీలించబోతున్నాం. దాని పేరు ఎన్నటికీ వెనక్కి తగ్గని పెన్సిల్. రైట్. పైకి చూస్తే ఇది రవి అనే ఒక అబ్బాయి, ఒక పాత పెన్సిల్, అలాగే ఒక ఎగ్జామ్ చుట్టూ తిరిగే కథలా అనిపిస్తోంది కదా. కానీ ఇది కేవలం ఒక పెన్సిల్ కథ కాదు. మనం వస్తువులను, చివరికి మనుషులను కూడా బాహ్య రూపాన్ని బట్టి ఎలా తప్పుగా అంచనా వేస్తామో చెప్పే ఒక అద్భుతమైన ఉదాహరణ. ఖచ్చితంగా. ఈ కథలో ఉన్న గొప్పదనమే అదే. అంటే ఒక చాలా సాధారణమైన ఇతివృత్తం ద్వారా అత్యంత లోతైన మానసిక సంఘర్షణను ఇది మన ముందుంచుతుంది. అవును. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది కూడా అక్కడే, ఆ ఇనిషియల్ కాన్ఫ్లిక్ట్ దగ్గరే. అవును. మ్మ్. మనం ఇతరుల అభిప్రాయాల ఆధారంగా తీసుకునే నిర్ణయాలు మనల్ని ఎలాంటి పరిస్థితుల్లోకి నెట్టుతాయో ఈ కథ వివరిస్తుంది. బాహ్య సౌందర్యానికి, అంతర్గత సామర్థ్యానికి ఎప్పుడూ ఒక ఆ, నిశ్శబ్ద యుద్ధం జరుగుతూనే ఉంటుంది. వావ్! నిశ్శబ్ద యుద్ధం. చాలా బాగా చెప్పారు. అయితే ముందుగా ఈ కథలోని ఆ ప్రారంభ సంఘర్షణ, అంటే ఆ ఇనీషియల్ కాన్ఫ్లిక్ట్ గురించి మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇక్కడ రవి పరిస్థితిని మనం అర్థం చేసుకోవాలి. అవును. ఇక్కడ ప్రధాన పాత్ర రవికి ఒక పాత పెన్సిలుంటుంది. అది ఎంత పాతదంటే వాడుకోగా చాలా చిన్నదిగా మారిపోయి ఉంటుంది. పైగా రాస్తున్నప్పుడు తరచుగా విరిగిపోతూ ఉంటుంది కదా. రైట్. అదొక నమ్మకమైన సాధనం, కానీ ఇప్పుడు కాస్త ఇబ్బంది పెడుతోంది. అప్పుడు అతని స్నేహితులు దాన్ని చూసి నవ్వుతారు. మ్మ్. తమ దగ్గరున్న ఆ సరికొత్త, తళతళ మెరుస్తున్న, ఎంతో ఆకర్షణీయమైన పెన్నులను చూపిస్తూ రవిని ఎగతాళి చేస్తారు. దాంతో రవి ఆ క్షణంలో అవమానంగా ఫీలయ్యి ఆ పాత పెన్సిల్ను విసిరేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే అసలైన పాయింటుంది. అదే ఇక్కడ నాకొక సందేహం వస్తోంది. ఇప్పుడు పాత వస్తువు పాడైపోతుంటే, అది విరిగిపోతుంటే, దాన్ని పక్కన పెట్టి కొత్తది కోరుకోవడంలో తప్పులేదు కదా. హ్మ్, మారుతున్న కాలాన్ని బట్టి మనం అప్డేట్ అవ్వాలి అంటారు కదా. దీన్ని మనం పూర్తిగా ఎలా తప్పుబట్టగలం? ఇది చాలా లాజికల్గా అనిపించే ప్రశ్న. పాతది పాడైపోతున్నప్పుడు కొత్తదానికి మారడం అనేది ఖచ్చితంగా పరిణామమే. అందులో అస్సలు తప్పులేదు. కానీ కాని ఇక్కడ రవి చేసింది వేరు అంటారా? అవును. ఇక్కడ మనం లోతుగా పరిశీలించాల్సిన విషయమేంటంటే, రవి ఆ పెన్సిల్ను ఎందుకు విసిరేశాడు? అది విరిగిపోతోంది, రాయడానికి ఇబ్బందిగా ఉంది అన్న కారణంతో కాదు. ఓహో, అంటే అతనికది ప్రాబ్లం అనిపించలేదా? లేదు. అప్పటి వరకు అది విరిగిపోతున్నా సరే అతడు దాన్ని ఓపికగా చెక్కుకుంటూ వాడుతూనే ఉన్నాడు. కాని ఎప్పుడైతే ఇతరులు దాన్ని చూసి నవ్వారో అప్పుడు దాన్ని విసిరేశాడు కదా. అవును. ఇతరుల ముందు తక్కువైపోయాను అన్న ఫీలింగ్తో పారేశాడు. కరెక్ట్. అంటే ఆ నిర్ణయం వెనుకున్న ప్రేరణ ఉపయోగం కాదు, కేవలం అవమానం. సైకాలజీలో దీన్నే మనం సిగ్నలింగ్ థియరీకి ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సిగ్నలింగ్ థియరీ అంటే ఏంటి? ఆ అంటే మనుషులు తాము వాడే వస్తువుల ద్వారా తమ సామాజిక స్థాయిని ఇతరులకు తెలియజేయాలనుకుంటారు. రవి స్నేహితులు కొత్త పెన్నులు వాడటమనేది కేవలం రాయడానికి కాదు, మేము నీకంటే మెరుగైన వాళ్ళం అని సిగ్నల్ ఇవ్వడానికి. వావ్! రైట్. అంటే ఇక్కడ వస్తువు కేవలం వస్తువు కాదు, అదొక స్టేటస్ సింబల్ అయిపోయింది. అవును. ఆ వస్తువుని తట్టుకోలేకే రవి తన నమ్మకమైన సాధనాన్ని వదులుకున్నాడు. అసలు సమస్య వస్తువు పాతపడటం కాదు, సమాజం ఏమనుకుంటుందో అన్న భయం. నిజమే. అంటే ఇక్కడ అసలు సంఘర్షణ ఆ పెన్సిల్కి రవికి మధ్య జరగలేదు, రవికి అతని స్నేహితుల ఎగతాళికి మధ్య జరిగిందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇదొక సామాజిక సంఘర్షణ. ఇది నిజంగా ఆలోచించదగ్గ విషయం. మనం కూడా మన రియల్ లైఫ్లో ఎన్నోసార్లు ఇలాగే చేస్తూ ఉంటాం కదా. అంటే మన దగ్గరున్న ఫోన్ చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉండొచ్చు. అవును, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కానీ ఆఫీస్ మీటింగ్లో అందరూ లేటెస్ట్ మోడల్ ఫోన్లు టేబుల్ మీద పెట్టినప్పుడు మన పాత ఫోన్ తీయాలంటే ఎక్కడో ఒక చిన్న సంకోచం, వాళ్ల ముందు మనం తక్కువైపోతామేమో అన్న భయం. కరెక్ట్. ఆ క్షణంలో ఆ ఫోన్ ఎంత బాగా పనిచేస్తుంది అనేది మనకు గుర్తుండదు. అది చూసేవాళ్ల కంటికి ఎలా కనిపిస్తుంది అన్నదే ముఖ్యమైపోతుంది. అవును. రవి చేసిన పనికి మనలాంటి పెద్దవాళ్లు చేసే ఇలాంటి పనులకు పెద్దగా తేడా లేదనిపిస్తోంది నాకు. మీరు చెప్పిన పోలిక చాలా ఖచ్చితమైనది.
మనుషులుగా మనం ఒక సమూహంలో లేదా ఒక ట్రైబ్లో భాగం కావాలని మన మెదడు ప్రోగ్రాం చేయబడి ఉంది. హ్మ్. అంటే ఎవరైనా మనల్ని పక్కన పెడతారేమో అన్న భయం. అవును, ఎవరైనా మనల్ని ఎగతాళి చేస్తే మన మెదడులోని ఆ అమిగ్డాలా దాన్నొక సామాజిక బహిష్కరణ ప్రమాదంగా భావిస్తుంది. ఆ భయం నుండే ఇలాంటి తక్షణ నిర్ణయాలు పుడతాయి. రైట్. అంటే లాజిక్ పనిచేయదక్కడ. అస్సలు పనిచేయదు. రవి స్నేహితుల దగ్గరున్న కొత్త పెన్నులు చూడటానికి ఆకర్షణీయంగా ఉండుండొచ్చు, కానీ ఆ ఆకర్షణ అనేది కేవలం పైపొర మాత్రమే. వస్తువు అసలు పర్పస్ మర్చిపోతాం మనం. కరెక్ట్. ఒక వస్తువు యొక్క ప్రాథమిక ప్రయోజనం అంటే కోర్ యూటిలిటీ ఏమిటన్నది ఇలాంటి ఒత్తిడి సమయాల్లో మనం పూర్తిగా మర్చిపోతాం. అవును. కొత్తగా కనిపించే ప్రతిదీ బాగా పనిచేస్తుందన్న ఒక భ్రమలో ఉంటాం మనం. కాని ఇక్కడే ఈ కథలో ఒక అద్భుతమైన మలుపుంది కదా. అవును, ఆ క్రైసిస్ మూమెంట్. అదే ఆకర్షణ వెనుక ఉన్న డొల్లత బయటపడే సమయం వస్తుంది. ఆ పాత పెన్సిల్ను పారేసిన తర్వాతే అసలు సంక్షోభం మొదలవుతుంది. రవి ఒక చాలా ముఖ్యమైన ఎగ్జామ్ రాసే సమయం వస్తుంది. ఎగ్జామ్ హాల్ అనగానే మనందరికీ తెలుసు ఆ వాతావరణం ఎంత టెన్షన్గా ఉంటుందో కదా. ఆ ఉద్రిక్త సమయంలో అతను ఎంతో గర్వంగా వాడాలనుకున్న ఆ కొత్త పెన్ను హఠాత్తుగా పనిచేయడం ఆగిపోతుంది. అవును, సరిగ్గా అప్పుడే ఆగిపోతుంది. దాంతో అతను ఆ ఎగ్జామ్ రాయలేని పరిస్థితికి చేరుకుంటాడు. అంటే అత్యంత అవసరమైన సమయంలో గొప్పగా కనిపించే వస్తువు చేతులెత్తేయడమనేది ఎంతటి వైరుధ్యం కదా. చాలా పెద్ద వైరుధ్యం. పైకి ఎంతో ఆకర్షణీయంగా కనిపించేవి ఎప్పుడూ నమ్మకమైనవి కాకపోవచ్చున్న కఠిన సత్యం ఇక్కడ బయటపడుతోంది. ఇది ఎలా ఉందంటే మన ఫోన్లో ఎంతో అందంగా కనిపించే యాప్ అత్యవసర సమయంలో క్రాష్ అయిపోతుంటే ఎవరికీ కనిపించని ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం దాన్ని బ్రతికించడానికి నిశ్శబ్దంగా పనిచేస్తున్నట్లుంది. ఆ ఆపరేటింగ్ సిస్టమ్ పోలిగా చాలా అద్భుతంగా సరిపోతుంది ఇక్కడ. ఒక సంక్షోభం లేదా క్రైసిస్ అనేది మన చుట్టూ అల్లుకున్న ఆ భ్రమల పొరలను పూర్తిగా తొలగించేస్తోంది. అవును, వాస్తవాన్ని కళ్ళక్కట్టినట్లు చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. దీన్ని మనం ఫంక్షనల్ ఫిక్స్డ్నెస్కి వ్యతిరేక దిశగా చూడొచ్చు. ఆ కొత్త పెన్నులో సిరాయిపోయుండొచ్చు, లేదా దాని నిబ్బు పాడైయుండొచ్చు. దానికి ఉన్న ఆ అందమైన డిజైన్ రాయడానికి ఏమాత్రం సహాయపడదు కదా. ఖచ్చితంగా. పెన్ను లక్ష్యం కేవలం రాయడమే కదా. అవును, పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు, అంటే కేవలం స్నేహితుల ముందు షో చేయడానికి దాని బాహ్యరూపం పనికొస్తుంది. కాని ఎగ్జామ్ లాంటి నిజమైన ఒత్తిడి ఉన్నప్పుడు అలంకారం అనేది ఏమాత్రం ఉపయోగపడదు. అక్కడ ఫంక్షన్ మాత్రమే ముఖ్యం. రైట్. పాత పెన్సిల్ అనేది అత్యంత ప్రాథమికమైన సరళమైన టెక్నాలజీ. దానికి సిరా ఆరిపోతోందన్న భయం లేదు, లీక్ అవుతోందన్న భయం లేదు. అవును కదా, సింపుల్గా ఉంటుంది. సంక్లిష్టమైనవి ఎప్పుడూ త్వరగా పాడైపోతాయి, కానీ సరళమైనవి ఎప్పుడూ నమ్మకంగా ఉంటాయి. అంటే సంక్షోభ పరిస్థితుల్లోనే నిజమైన విలువ బయటపడుతుందన్నమాట. ఆ ఎగ్జామ్ హాల్లో రవి ఆ పెన్ను పనిచేయక ఎంత కంగారుపడి ఉంటాడో కదా. చాలా పానిక్ అయిపోయి ఉంటాడు. సాటివారి ఒత్తిడికి తలొగ్గి వాళ్ళ నవ్వుల నుండి తప్పించుకోవడానికి అతను తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏకంగా అతని ఎగ్జామ్నే ప్రమాదంలో పడేసింది. అవును, అంటే తన ఫ్యూచర్నే రిస్క్లో పెట్టాడు. అయితే ఇక్కడ ఒక విషయం అడగాలనిపిస్తోంది. ఇందాక మనం అనుకున్నట్లు కొత్త టెక్నాలజీ రాగానే పాతదాన్ని పారేయడం తప్పు కాదు అనుకున్నాం కదా. అవును. కాని ఇక్కడ రవి చేసిన అతిపెద్ద తప్పేంటంటే తన దగ్గరున్న పాతదాన్ని పూర్తిగా చెత్తలో వేయడం. ఒకవేళ అతనికి కొత్త పెన్నున్నా పాత పెన్సిల్ను ఒక బ్యాకప్ లాగా ఉంచుకుని ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా. పర్ఫెక్ట్, సరిగ్గా పట్టుకున్నారు. ఇక్కడే మనం సమాజంలో చూసే ఒక తీవ్రమైన ధోరణి దాగి ఉంది. ఎలాంటి ధోరణి? మనం ఎప్పుడైతే కొత్తదాన్ని స్వీకరిస్తామో పాతదాని పట్ల ఒక రకమైన చిన్న చూపును లేదా కృతజ్ఞతను పెంచుకుంటాం. ఆ పాత వస్తువు అంతకాలం మనకు చేసిన సేవను పూర్తిగా మర్చిపోతాం. నిజమే, చాలా ఈజీగా మర్చిపోతాం. రవికి ఆ పాత పెన్సిల్ అంటే కేవలం ఒక వస్తువు కాదు, అది అవమానానికి గుర్తుగా అనిపించిందప్పుడు. అందుకే దాన్ని పూర్తిగా కంటి ముందు నుండి తీసేయాలనుకున్నాడు. అంటే అదొక ఇంపల్సివ్ నిర్ణయం అన్నమాట. అవును, చాలా ఇంపల్సివ్. ఒకవేళ అతను లాజికల్గా ఆలోచించి ఉంటే ఆ కొత్త పెన్ను పాడైపోయే ఛాన్స్ ఉందని గ్రహించి పాత పెన్సిల్ను తన జేబులో పెట్టుకునుండేవాడు కదా. రైట్. కానీ భావోద్వేగాలు మన లాజిక్ని ఎలా అడ్డుకుంటాయో ఈ సంఘటన మనకు క్లియర్గా చూపిస్తోంది. ఖచ్చితంగా. ఇక కథలోని తుది పరిష్కారం అంటే ఆ ఫైనల్ రెజల్యూషన్ విషయానికి వద్దాం. ఈ ఎపిసోడ్ ఫోకస్ కూడా దీనిపైనే కదా. అవును, ఆ ఎగ్జామ్ హాల్ టెన్షన్లో ఏం జరిగిందో చూద్దాం. ఆ కంగారులో రవి పిచ్చుపిచ్చుగా చుట్టూ వెతుకుతాడు. అప్పుడు అనుకోకుండా నేలమీద పడి ఉన్న తన పాత పెన్సిల్ అతనికి కనిపిస్తోంది. వెంటనే దాన్ని తీసుకుంటాడు.
అది విరిగిపోయి ఉంటుంది, కానీ దాన్ని చక్కగా చెక్కుకొని అంటే షార్ప్ చేసుకుని కరెక్ట్గా సమయానికి ఎగ్జామ్ పూర్తి చేస్తాడు. అదొక గొప్ప రిలీఫ్ అతనికి ఆ క్షణంలో. అవును. ఇక్కడ ఒక చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే రవి ఆ పెన్సిల్ను చెత్తలో విసిరేసినా దానికి ఎలాంటి కోపంగానీ ఈగోగానీ లేదు. తిరిగి చేతుల్లోకి తీసుకోగానే మళ్లీ తన పని తాను నిశ్శబ్దంగా చేసుకుపోయింది. నిజమే, వస్తువులకి అహంకారం ఉండదు కదా. కదా. అయితే ఇక్కడ ఆ పెన్సిల్ను చెక్కడం అనేదాని వెనుక ఇంకేదైనా డీప్ మీనింగ్ ఉందా? అంటే అది కేవలం దాన్ని రాయడానికి రెడీ చేయడమే కాకుండా రవి తన సొంత మెదడును తాను ట్యూన్ చేసుకున్నట్లు, తన ఆలోచనా విధానాన్ని సరిదిద్దుకున్నట్లు మనం అనుకోవచ్చా? వావ్, ఇది చాలా అద్భుతమైన మెటఫర్. పెన్సిల్ను చెక్కడమంటే ఏంటి? దాని చుట్టూ ఉన్న కలపను అంటే ఆ బాహ్యమైన పొరను తొలగించి లోపల ఉన్న అసలైన కోర్ లేదా గ్రాఫైట్ను బయటకు తీయడం. అవును. రవి తన ఆలోచనల్లో చేసిన పని కూడా సరిగ్గా ఇదే. ఇతరుల అభిప్రాయాలు, అహంకారం, సామాజిక గుర్తింపు అనే ఆ బాహ్యమైన పొరలను అతను ఆ క్రైసిస్ సమయంలో పక్కన పెట్టాడు. ఓహో, అంటే ఆ పొరలను చెక్కేసి పారేశాడనమాట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే ఆ పొరలను తొలగించాడో అప్పుడు అతనికి తన అసలైన లక్ష్యం అంటే ఆ ఎగ్జామ్ రాయడమనే కోర్ కనిపించింది. ఆ పాత పెన్సిల్ పైభాగం ఎంత అరిగిపోయున్నా దాని లోపలి గ్రాఫైట్ ఇంకా బలంగానే ఉంది. నిజమే. అంటే మన జీవితాల్లో కూడా ఎన్నో పాత విషయాలు ఇలాగే ఉంటాయా? ఖచ్చితంగా. మన జీవితాల్లో ఎన్నో సాధారణమైన విషయాలు, పాత పద్ధతులు లేదా మన పాత స్కిల్స్ పైకి ఆకర్షణీయంగా కనిపించకపోవచ్చు, కాని వాటిలో ఒక నిలకడ ఉంటుంది. అవసరమైనప్పుడు మన అహంకారాన్ని పక్కన పెట్టి వాటికి కొద్దిగా పదును పెడితే చాలు, అవి అద్భుతాలు చేస్తాయి. ఈ పాయింట్ చాలా బావుంది. మన అహంకారాన్ని పక్కన పెట్టడం అనేది ఇక్కడ చాలా కీలకం. ఆ క్షణంలో రవి చుట్టూ ఉన్న స్నేహితులు అతన్ని చూసి నవ్వుతారన్న భయం అతనికి లేదు కదా? లేదు. ఎందుకంటే అప్పుడు అతనికి వాస్తవం అర్థమైపోయింది. అవును, మెరుస్తున్న పెన్నులు వాళ్లను రక్షించలేకపోయాయి, కాని పనికిరాదని తానూ విసిరేసిన పెన్సిల్ ఇప్పుడు తన ఎగ్జామ్ని కాపాడుతోంది. ఆ రోజు నుండి రవి వస్తువులను వాటి బాహ్య రూపాన్ని బట్టి ఎన్నడూ అంచనా వేయకూడదని ఒక గట్టి నిర్ణయానికి వస్తాడు. అదొక గొప్ప లైఫ్ లెసన్ అతనికి. అయితే ఇక్కడ మరొక ప్రశ్న. మరి వస్తువులను రూపాన్ని బట్టి అంచనా వేయకూడదు అంటే అసలు ఈ అందమైన వస్తువులు లేదా డిజైన్ అనేది కేవలం ఒక మోసమంటారా? అందాన్ని ఆస్వాదించడం మనిషికి సహజం కదా? అవును. దాన్ని కూడా మనం పూర్తిగా తప్పుబట్టాలా? అబ్బే, ఖచ్చితంగా కాదు. అందాన్ని ఆస్వాదించడమనేది మానవ సహజనైజం. అందులో ఎలాంటి తప్పులేదు. ఈ కథ మనకు అందమైన వస్తువులను అసహించుకోమని చెప్పడం లేదు. మరి ఏం చెబుతోంది? ఇది వస్తువులకు మనం విలువ కట్టే విధానం గురించి మాట్లాడుతోంది. అంటే ఒక వస్తువు అందంగా ఉంది కాబట్టి అది అద్భుతంగా పనిచేస్తుంది అని గుడ్డిగా నమ్మడం, లేదా అందంగా లేదు కాబట్టది పనికిరాదు అని తీసిపారేయడం తప్పు అని చెబుతోంది. ఓకే, అర్థమైంది. అంటే ఆకర్షణ అనేది కేవలం ఒక బోనస్ అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆకర్షణ అనేది అదనపు బోనస్ మాత్రమే. అది ఎన్నటికీ ఒక వస్తువు యొక్క అసలు ప్రయోజనానికి అంటే ప్రైమరీ ఫంక్షన్కి ప్రత్యామ్నాయం కాలేదు. అలంకారం అనేది కంటికి ఆనందాన్ని ఇవ్వొచ్చు, కాని సంక్షోభం వచ్చినప్పుడు మనల్ని కాపాడేది మాత్రం ఆ వస్తువు అంతర్గత సామర్థ్యమే. అవును. ఆ సామర్థ్యాన్ని గుర్తించగలిగే వివేకం మనకుండాలని ఈ కథ వివరిస్తోంది. చాలా స్పష్టంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రూపాన్ని బట్టి ఒక వస్తువు విలువను అంచనా వేయకూడదనేది ఈ కథ నేర్పే అసలైన పాఠం. ది పెన్సిల్స్ సైలెంట్ వర్త్ అంటే పెన్సిల్ యొక్క నిశ్శబ్దమైన విలువ అని కదా అర్థం. అవును, నిజంగాని ఆ పెన్సిల్ ఎలాంటి ఆర్భాటం లేకుండా నిశ్శబ్దంగా రవి భవిష్యత్తును కాపాడింది. మన చుట్టూ కూడా ఇలాంటి నిశ్శబ్దమైన విలువగలిగిన మనుషులు, వస్తువులు చాలా ఉంటాయి, కాని వాటి అరుపులు వినిపించవు కాబట్టి మనం వాటిని చాలా తేలికగా తీసుకుంటాం. లైట్ తీసుకుంటాం మనం. అవును, ఎప్పుడైతే ఆర్భాటం చేసే వాటి అసలు రంగు బయటపడుతోందో అప్పుడే ఈ నిశ్శబ్దమైన వాటి విలువ మనకు గట్టిగా తలకెక్కినట్లుగా అర్థమవుతోంది. ఆ నిశ్శబ్దమైన విలువ అనే మాటే ఈ మొత్తం కథకి ప్రాణం. మనం గమనిస్తే సమాజంలో ఎప్పుడూ అరచి చెప్పేవాటికే, మెరిసిపోయేవాటికే ఎక్కువ గుర్తింపు దక్కుతుంటుంది. ఖచ్చితంగా, ఎక్కడైనా అదే పరిస్థితి కదా. అవును. ఒక సాధారణ ఉద్యోగి నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంటే ఎవరూ గుర్తించకపోవచ్చుగాని ఎప్పుడూ హడావిడి చేసే వ్యక్తికి ప్రమోషన్లు రావడం మనం చూస్తూనే ఉంటాం.
చాలా ఆఫీసుల్లో జరిగేది ఇదే. కానీ ఒక పెద్ద ప్రాజెక్ట్ కష్టాల్లో పడినప్పుడు అప్పుడు ఆ నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తి అనుభవం, నైపుణ్యమే ఆ కంపెనీని కాపాడుతుంది. రైట్. అంటే రవి కంగారులో కిందపడి ఉన్న పెన్సిలును వెతుక్కున్నట్లు అప్పుడు ఆ కంపెనీ మేనేజ్మెంట్ కూడా ఆ పాత నమ్మకమైన ఉద్యోగి కోసం వెతుకుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఇలాంటి పరిస్థితులు మనకు అనునిత్యం ఎదురవుతూనే ఉంటాయి. అందుకే మనం విలువను కేవలం ఆ మెరుపును బట్టి కాదు, వారు అందించే నిలకడైన సేవను బట్టి అంచనా వేయాలి. ఎంత అద్భుతమైన విశ్లేషణ. సరే, ఇప్పుడు మనం ఈ కథలో జరిగిన ప్రయాణాన్ని ఒక్కసారి సంక్షిప్తంగా వెనక్కి తిరిగి చూసుకుందాం. షూర్. రవి తన పాత పెన్సిల్తో పడ్డ ప్రారంభ సంఘర్షణ నుండి ఇది మొదలైంది. సాటివారి ఒత్తిడికి తలొగ్గి సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో తనకు ఎంతో నమ్మకంగా పనిచేసిన పాత పెన్సిల్ను కేవలం దాని బాహ్య రూపం బాగాలేదని అవమానంతో విసిరేశాడు కదా. అవును, అదొక మేజర్ మిస్టేక్. ఆ తర్వాత అత్యంత కీలకమైన ఆ ఎగ్జామ్ సమయంలో తాను గర్వంగా ప్రదర్శించిన ఆ ఆకర్షణీయమైన కొత్త పెన్ను పనిచేయకపోవడంతో అతను ఒక పెద్ద సంక్షోభంలో పడ్డాడు. క్రైసిస్లో పడిపోయాడు. చివరగా తాను పనికిరాదని విసిరేసిన ఆ పాత సాధారణ పెన్సిల్ను తిరిగి చేతుల్లోకి తీసుకుని తన ఈగోను పక్కన పెట్టి దాన్ని చెక్కుకుని దానితోనే ఎగ్జామ్ పూర్తి చేశాడు. అవును, ఆ రిజల్యూషన్ చాలా పవర్ఫుల్ కదా. ఎన్నడూ వస్తువులను లేదా మనుష్యులను వారి రూపాన్ని బట్టి అంచనా వేయకూడదనే ఒక గొప్ప పాఠాన్ని ప్రాక్టికల్గా నేర్చుకున్నాడు. అవును, ఇది కేవలం ఒక చిన్న పిల్లాడికి సంబంధించిన కథ మాత్రమే కాదు. ప్రతిరోజు మనం సమాజంలో ఎదుర్కొనే ఒక పెద్ద సైకలాజికల్ ట్రాప్ నుండి ఎలా బయటపడాలో చూపే ఒక దారి ఇది. నిజమే. ఈ విశ్లేషణను వింటున్న వారందరూ దీన్ని కేవలం ఒక కథలాగా వదిలేయకుండా తమ సొంత జీవితాలకు దీన్ని అన్వయించుకోవాలి. మన జీవితంలో ఆ మెరుస్తున్న పెన్నులు ఏవి, పాత పెన్సిళ్ళు ఏవి అని ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఖచ్చితంగా. తాము కేవలం పాతబడ్డాయి లేదా ఆకర్షణీయంగా లేవు అన్న ఒకే ఒక కారణంతో పక్కన పెట్టిన ఆ సాధారణ వస్తువులు, పాత పద్ధతులు, మర్చిపోయిన నైపుణ్యాలు లేదా దూరమైన సంబంధాల గురించి ఆలోచించాల్సిన సమయమిది. నిజమైన విలువ ఎప్పుడూ మెరుపులో ఉండదు. అది క్రైసిస్లో అందించే నిశ్శబ్దమైన సేవలో మాత్రమే ఉంటుంది. చాలా చక్కగా ముగించారు. ఈనాటి మన చర్చను ముగించే ముందు వింటున్న వాళ్ళందరిలో ఒక లోతైన ఆలోచనను రేకెత్తించాలనుకుంటున్నాను. చెప్పండి. ఈ కథలోని పెన్సిల్ ఎంత అరిగిపోయినా, అవతలి వాళ్లు తనను విసిరేసినా, అది తన పని అయినా రాయడం ఆపలేదు. అసలు లోపం ఆ పెన్సిల్ది కాదు, దాన్ని చూసి నవ్విన ఆ ఆకర్షణీయమైన ప్రపంచానిది. కరెక్ట్. కాబట్టి ఒక్కసారి మనందరం మనల్ని మనం ఈ ప్రశ్న అడుక్కోవాలి. సమాజం ఏమనుకుంటుందో అన్న భయంతో, పక్కవాళ్ల నవ్వులకు భయపడి, మీ జీవితంలో మీరు చెత్తబుట్టలో విసిరేసిన ఆ పాత పెన్సిల్ ఏమిటి? బహుశా రాబోయే మీ జీవితపు అతిపెద్ద పరీక్షలో మీరు విజయం సాధించడానికి అవసరమైన ఏకైక నమ్మకమైన సాధనం అదేనేమో కదా. ఒక్కసారి లోతుగా ఆలోచించండి. ఈ ఆలోచనతో ఈనాటి మన లోతైన విశ్లేషణను ముగిద్దాం. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కొలుద్దాం.